నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఈ పోరు జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులపై ఇరు పార్టీలు క్లారిటీ ఇవ్వడంతో ఎవరి ఎత్తుల్లో వారు నిమగ్నమయ్యారు. ఎన్నికల నోటిఫికేషనే లేటు అన్నట్లుగా నంద్యాల ఓటర్లు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో అనేక సస్పెన్స్లు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క భూమా ఫ్యామిలీకి సీటు వస్తుంది అనే మాటలు వినిపించడంతో శిల్ప కూడా పార్టీ మారి వైసీపీలో చేరారు. ఇక ఫైనల్ గా భూమా బ్రహ్మానందరెడ్డికి నంద్యాల ఉప ఎన్నిక సీటును టీడీపీ ఫిక్స్ చేసింది. ఇక శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అయితే ఇక్కడ పొలిటికల్ వార్ ఎప్పటి నుంచో ఈ ఇరు కుటుంబాల మధ్య ఉంటోంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా శిల్ప వైసీపీలోకి చేరకముందు జగన్ నంద్యాల వైసీపీ అభ్యర్థిగా తన సన్నిహితుడు మిత్రుడు రాజగోపాల్ రెడ్డిని ఫిక్స్ చేశారు. కానీ అనుకోకుండా టీడీపీలో ఇమడలేక వైసీపీలోకి వచ్చారు శిల్ప. దీంతో తన సన్నిహితుడికి జగన్ సీటును ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను శిల్పకి సపోర్ట్ చేస్తా, వైసీపీలోనే కొనసాగుతా అని ప్రకటించారు. దీంతో జగన్ కూడా నీలాంటి నమ్మకస్తుడికి అన్యాయం చేయను, తప్పకుండా మన పార్టీకి తదుపరి వచ్చే ఎమ్మెల్సీ అవకాశం నీకే అంటూ భరోసా ఇచ్చారు. జగన్తో భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. నమ్మిన వారికి ద్రోహం చేయరు జగన్ అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.